హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను కొబ్బరి ముట్టీలు, తెలంగాణ స్పెషల్ అయినటువంటి కొబ్బరి ముట్టీలు తయారు చేయడం జరిగిందనమాట. ఇవైతే చూడడానికైతే చాలా చాలా ఎమ్మి స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఎప్పుడు తిందామా అని ఉంది. కానీ మీ అందరి కోసం ఇది ఎట్లా రెడీ చేసినాం, ఏం చేసినాం అనే దీని గురించి నేను వీడియో అంతా కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అఫ్కోర్స్ ఒకవేళ ట్రై చేసి ఉంటే మేము చేసినాం కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మీరు ట్రై చేసి చూడాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. తెలంగాణ స్పెషల్ అయినటువంటి కొబ్బరి ముట్టీలు, ఇది తెలంగాణలో అయితే చాలా ఫేమస్. మా సైడ్ అయితే బాగా చేసుకుంటారు. పచ్చి కొబ్బరిని ఇట్లా మిక్సీ పట్టడం జరుగుతుంది అనమాట. మా అక్క మిక్సీ పడుతుంది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వీటిని కూడా మంచిగా కొంచెం బరకగా ఇట్లా గ్రైండ్ చేసుకుంటుంది. ఏమవుతుందంటే ఇట్లా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మంచిగా మెల్ట్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మన తెలంగాణ కల్చర్లో చాలా రకరకాల వంటలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ కొబ్బరి ముట్టీలు అనమాట. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి తినడం వల్ల మన హెల్త్ పరమైన చాలా సమస్యల నుంచి మనం రికవరీ కావచ్చు. ఇప్పుడు కొబ్బరి తురుములో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అవి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మా మమ్మీ ఇంకా కారము, ఉప్పు అట్లాంటివి మిక్సీ చేస్తుంది. అంటే నాకు ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎంత వేయాలనేది తెలియదు అనమాట. అయితే ఇవన్నీ వేస్తుంది. తర్వాత మసాలా వేసింది. ఇప్పుడు వచ్చేసి మసాలా పౌడర్ వేసింది. అది మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము మసాలా. మా అమ్మ కష్టం అనక సరే అన్ని రకాల మసాలా దినుసులు తీసుకొచ్చి మంచిగా వేయించి తర్వాత పొడి చేస్తుంది అనమాట. అల్లం వెల్లి పేస్ట్, మళ్ళీ దీనికి సంబంధించి ఇంకా పసుపు కూడా వేసింది. పసుపు ఏంటంటే యాంటీసెప్టిక్ కాబట్టి మనం తినే దాంట్లో కూడా చాలా కలరింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపు వేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ నేను ఎట్లా చేస్తున్నా అని చెప్పి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత మసాలా, ఇంకొకటి ధనియాల పౌడరు అట్లాంటివి వేసిందనమాట. తర్వాత అంతా మిక్సీ చేసుకోవాలి. కొంచెము శనగపిండి కూడా యాడ్ చేసింది. ఎందుకంటే మనకు కొబ్బరిలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి శనగపిండి వేయడం జరిగింది. ఎందుకంటే మనము ఇట్లా ఉండలుగా కట్టి వేయడానికి మరీ ఎక్కువ జారుడుగా ఉంటే బాగుండదు కాబట్టి అందుకని మనకు దానికి సరిపడినంతగా శనగపిండి వేయడం జరుగుతుంది. మా అమ్మ వేస్తుంది. ఆ తర్వాత మా మమ్మీని పిసికింది. నేనైతే వీడియో తీయడానికి నేను పట్టుకున్నాను. నన్ను చేయమన్నారు కానీ నేను అమ్మ నేను పిసుకవే అని చెప్పిన. అంటే ఇక మా మమ్మీ ఏదో పని మీద ఉన్నామే వదిలిపెట్టి వచ్చేసి నా కోసం పిండి మొత్తం ఇట్లా మంచిగా మిల్ట్ చేస్తుంది అనమాట. ఇది కలుపుతున్న కొద్దీ మంచిగా అన్నీ కరెక్ట్గా అన్నీ కరెక్ట్ సమపాలలో వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఒక దగ్గరికి ఇట్లా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే అన్ని సమపాలలో మన పిండి అంతటా కూడా అందుతుంది అనమాట. మనకు సంబంధించిన ఆయిల్ కంటెంట్ కూడా అన్నిటికీ అందేలాగా చూసుకుంటుంది అనమాట మా మమ్మీ. అన్నీ కలిపింది. ఇప్పుడు మా అక్క ఇంకా నా కోసం అని చెప్పేసి ఇక అదే ఇట్లా చిన్న ఉండలుగా తయారు చేస్తుంది. ఉండలుగా తయారు చేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తుంది అనమాట. అట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక షేప్ అనేది వస్తుంది కదా, షేప్ కోసం అని చెప్పి చేస్తుంది. మా ఇంట్లో ఏ వంటలు చేసినా కానీ మా అక్క ఎప్పుడు ఇట్లాంటివి చేయడంలో ఫస్ట్ ఉంటుంది అనమాట. ముద్దలుగా చేయడము అండ్ ఇట్లాంటివి చేయడము. అట్లా మేము ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే నాకు అది ఒకేసారి అవి చేస్తూ పెట్టడం అంటే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి పక్కన ఒక ప్లేట్లో కొన్ని తయారు చేసుకొని పెట్టుకుంటుంది. ఇట్లా రౌండ్గా అనేసి దాని తర్వాత ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సైడ్లకు అట్లా పగుళ్ళు అలాంటివి లేకుండా మంచిగా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత ఆయిల్లో వేస్తుంది అనమాట మా మమ్మీ.
చెప్పినాను కానీ నేను వేద్దామని ట్రై చేసిన, కానీ మా మమ్మీ నేను చేస్తానులే నువ్వు ఎందుకు చేస్తావులే అని చెప్పేసి మా మమ్మీ ఇచ్చి ఇంకా అన్ని నూనెలో వేయించడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని తీసి ఇట్లా కలుపుతుంది అనమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అనమాట. ఇట్లా వేయగానే మంచి మిడిల్లో పెట్టడం జరిగింది మంట కూడా. ఎందుకంటే ఇది లోపల అండ్ బయట రెండు తరాలుగా మంచిగా కాలి మంచి కలర్లోకి వచ్చేసినాయి అనమాట. ఇంకో విషయం ఏంటంటే కొబ్బరి ముట్టిలకి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకోదనమాట. సో ఇది హెల్తీగా ఉంటుంది అండ్ తినడానికి రుచితో పాటు అండ్ ఆయిల్ కూడా కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా మంచిగా తినొచ్చు అనమాట ఇవి. ఇప్పుడు ఇట్లా మంచిగా వేయిస్తుంది మా అమ్మ. ఎందుకంటే అన్ని సైడ్లలో సమపాలలో వేగితేనే దానికి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా అని చెప్పేసి మా మమ్మీ కొంచెం ఎక్కువనే ఒక ఫ్యూ మినిట్స్ అట్లా మంచిగా డీప్ ఆయిల్లో వేయించడం జరుగుతుంది అనమాట. వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటన్నిటిని తీసి వేయడం జరుగుతుందన్నమాట. నేను ఆ ప్లేట్ కూడా కొంచెం రంధ్రాలు హోల్స్ బాగున్నాయి. ఏంటంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి. యాక్చువల్లీ కొబ్బరి ముట్టిలకు ఆయిల్ ఉంటుందని చెప్తున్నాను కాబట్టి ఎట్లాంటి టిష్యూస్ కానీ ఏమీ అవసరం లేకుండానే మనము తీసుకోవచ్చు. ఇప్పుడు తీసి మా మమ్మీ ఇంకా ప్లేట్లో వేయడం జరుగుతుంది. చూసినావా వేడి కొబ్బరి ముట్టీలు రెడీ అయిపోయినాయి అనమాట. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నాకైతే ఆ స్మెల్కి అయితే అసలు కడుపు నిండిపోయింది. ఇంకా తింటుంటేనే మాత్రం ఇంకా ఏమైపోతానో అనిపిస్తుంది.